Hi, this is Priya. Welcome to Jabardast TV, Khammam TV. ఖమ్మం వెంకటేశ్వర నగర్లోని సమ్మక్క సారలమ్మ దేవాలయంలో జాతర రంగారంగ వైభవంగా ముగిసినట్లు నిర్వాహకులు చిన్నం బాలరాజు, అనిత, చిన్నం శ్రీనివాస్, మంజుల దంపతులు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీకి తెలిపారు. దేవాలయం వ్యవస్థాపకులు చిన్నం ఉప్పలమ్మ వీరయ్య దంపతుల మార్గదర్శకంలో ఈ జాతరను విజయవంతం చేశారని వారు తెలిపారు. వేడుకలో భాగంగా 21 రాత్రి కాల్వోడ్డు వీరాంజనేయ స్వామి దేవాలయం సమీపం నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెకు చేరుకున్నారని, 22న మహా అన్నప్రసాద వితరణ విజయవంతమైంది అని, 23న దీపాలంకరణ దేదీప్యమానంగా కన్నుల పండుగలు నిర్వహించినట్లు వారు వివరించారు. భక్తులు, దాతలు జాతరను విజయవంతం చేశారని, జాతర దేవాలయం అభివృద్ధికి ధన, వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించారని నిర్వాహకులు చిన్నం బాలరాజు, అనిత, చిన్నం శ్రీనివాస్, మంజుల దంపతులు, ఏడుకొండలు నాగేశ్వరరావు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని భక్తులు, దాతలు సహకరించాలి అని కోరారు. వెంకటేశ్వర నగర్ నందు గల శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానంలో ఈరోజు దీపాలంకరణ జరుగుతుంది. ఈరోజు చివరి రోజు కావున భక్తులు ఉదయానికి కూడా అధిక సంఖ్యలో వచ్చారు. ఈ 3 రోజులు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరియు మా కార్పొరేటర్ శ్రీ రామారావు గారు, మా కాంగ్రెస్ నాయకులు నాలు సతీష్ గారు, ఉదయ్ భాస్కర్ గారు, మరియు జబర్దస్త్ టీవీ యాజమాన్యానికి నాకు సహకరించిన మా బజార్లో ఉన్నటువంటి తోట నాగేశ్వరరావు గారు, కొండలు గారు, కృష్ణ గారు, వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నేను విజయవంతం చేయగలిగాను. కావున మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఈ జాతర మహోత్సవాన్ని నిర్వహించాలని నేను అమ్మవారి సాక్షిగా తెలియజేస్తున్నాను. సమ్మక్క జై సమ్మక్క, జై సారక్క. 3 రోజుల నుంచి ఇక్కడ సమ్మక్క సారక్క జాతర చాలా బాగా జరుగుతుంది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడికి అటెండ్ అవుతూ ఉంటాను అండ్ చాలా మంచిగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ మాకు ఇక్కడ ఎలాంటి ఒత్తిడి లాంటి స్ట్రగుల్స్ లాంటివి ఏమి ఉండవు. చాలా ఫ్రీగా దర్శనం చేసుకొని మంచిగా అంతా చేసుకొని వెళ్ళిపోతాము. కాలనీలో ఉన్నటువంటి శ్రీ సమ్మక్క సారక్క జాతర మంచి 3 రోజులు చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి జాతరకి జరుగుతుంది. చాలామంది భక్తులు చాలా కోరికలు కోరుకున్న అమ్మవారు చాలా భక్తి శ్రద్ధలతో కోరుకున్న తర్వాత బాగా నెరవేరుస్తుంది తల్లివారు. మహిమగల తల్లి. అందరూ భక్తులతో ఇంకా డెవలప్ చేయాలని, గుడిని ఇంకా చేయాలని ఆశిస్తున్నాం. అందరి సహాయ సహకారాలు, బజారం సహాయ సహకారాలు, వాళ్ళ పార్టీ వాళ్ళ సహకారాలు అందరూ నడుస్తుంటే బాగుంటుందని మా అభిప్రాయంగా వెల్లడిస్తున్నాము. ఖమ్మంలో మినీ మేడారంగా మంచి భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఖమ్మంలో మినీ మేడారం అనేది మేము చూస్తున్నాము. ఇక్కడ కాలువ ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ఇక్కడ చాలామంది భక్తులు కూడా మంచిగా భక్తితో తెలుసుకోవడం జరుగుతుంది. బాగుంది. ఆధ్యాత్మిక ప్రదేశం బాగుంది. సమ్మక్క సారక్క తల్లికి
జై సమ్మక్క సారక్క తల్లికి జై సమ్మక్క సారక్క తల్లికి జై సమ్మక్క సారక్క తల్లికి పడుతుంది ఒక్కటి అక్కడ పెట్టేసి ఇప్పుడు ఇవి భర్త భార్య తినాలి 5 వారాలు పద్ధతులు చేసుకుంటుంది 11 అయిపోయింది అక్కడ పెట్టేసి ఇప్పుడు ఇవి భర్త భార్య తినాలి 5 వారాలు పద్ధతులు చేసుకుంటుంది చూడండి సార్ హెల్ప్ చేయి ఏం కావాలి ఐదు వారాలు